ఈ యొక్క ఉద్దేశాన్ని స్థిరపరిచినందుకు నీ స్తోత్రాలు. మేము తండ్రి అని పిలవడానికి అయోగ్యులము తండ్రి. సిలువలో నీవు కాచిన రక్తము చేత మమ్మల్ని శుద్ధీకరించి మమ్మల్ని పవిత్రులుగా చేసి నిన్ను తండ్రి అని పిలిచే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు దయచేసిన విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇంతవరకు ప్రభువా నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించున్నావు తండ్రి. మా స్తుతులను నీవు అంగీకరించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఇప్పుడు నీ యొక్క దాసులు నా ప్రభువా ప్రపంచవ్యాప్త దర్శనాన్ని కలిగినటువంటి గొప్ప దైవజనులు నా తండ్రి ఈ మధ్య కాలంలోనే బర్మా దేశంలో గొప్ప పరిచయం చేసి నా ప్రభువా గొప్ప త్యాగపూరితమైనటువంటి నిర్ణయాలతో వెళ్ళి నీ సువార్తను అందించి తిరిగి మరలా నా తండ్రి మా మధ్యలోనికి క్షేమంగా నడిపించబడినటువంటి నీ దాసులను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నిజముగా ప్రభువా నీ దాసునికి ఇచ్చినటువంటి తగ్గింపును బట్టి నీ దాసునికి ఇచ్చినటువంటి దర్శనాన్ని బట్టి నా ప్రభువా నేను ఎంతగానో మహింపరుస్తున్నాం తండ్రి. అమ్మగారిని నాయన శ్యామని మీరు దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇప్పుడు నీ దాసుడు నీ యొక్క సన్నిధిలో నా ప్రభువా నీ శక్తి చేత నిలబడుతుండగా నాతో అందరితో మీరు మాట్లాడండి. ఈ 2 సంవత్సరాలు పరిచర్యను ముగించినటువంటి నీ యొక్క దాసునికి సంఘానికి ఈ వాక్యము నూరంతర శక్తినిచ్చేటటువంటిది ఉండటానికి మీరే సహాయం చేయమని, ఇంకా ఎవరైనా వస్తున్నట్లయితే వారిని కూడా సకాలంలో నడిపించి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డ యొక్క హృదయాన్ని మీరు తెరవమని, నీ దాసుని యొక్క ప్రభువా హృదయంలో నుంచి వచ్చే ప్రతి మాట నీ పరలోక రాజ్యం నుంచి అది వస్తుంది కనుక తండ్రి నా ప్రభు అనేక మంది స్వస్థతలు, అనేక మంది మారు మనసు, అనేక మంది పాప పశ్చాత్తాపాన్ని కలిగి ఈ దినాన్ని ఇక్కడి నుంచి వెళ్ళడానికి సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో ప్రార్థించి బ్రతిమాలు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.